देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्स महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम अत्ताइबु मिनज़्ज़ंबि कमन ला ज़ंब लह, इब्न माजा। गुनाह से तौबा करने वाला ऐसा है जैसा कि उसने गुनाह किया ही नहीं। नजर सबसे पहले सुर्खियों पर। वरंगल को एक मिसाली सियाहती मुकाम बनाने का रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ का इजहार ख्याल। कोल्हापुर मंडल के मुख्तलिफ तांडों में महकमा एक्साइज टास्क फोर्स का छापा। जिला कलेक्टर एस वेंकट राव ने 21 सितंबर से शुरू हुए ऑनलाइन क्लासेस तलबा की हाजिरी और नक्शे साजी के बारे में वीडियो कॉन्फ्रेंस के जरिए जायजा लिया। इस मौके पर जिला कलेक्टर एस वेंकट राव ने कहा कि 21 सितंबर से शुरू होने वाली ऑनलाइन क्लासेस के जरिए तलबा को टी-साट और यादादरी चैनल के जरिए असबाक सिखाए जाएंगे। इस खुसूस में तलबा टीवी, मोबाइल फोन के जरिए असबाक सुन रहे हैं या नहीं, इस पर निगरानी करने की हिदायत दी। जिन तलबा के पास टीवी, मोबाइल फोन नहीं हैं, उन तलबा से जुड़ने की हिदायत दी। जिन तलबा के पास मौजूद हैं और इस खुसूस में पंचायत सेक्रेटरियों, VROs, तलबा और औलिया तलबा को ऑनलाइन क्लासेस के मुताल्लिक शऊर बेदार करने की हिदायत दी। అన్ని గ్రామ పంచాయతీల్లో అన్ని మున్సిపాలిటీస్లో ప్రారంభమైన ఈ సిస్టమ్ ఏంటి లేవో ఎవరికన్నా పేద విద్యార్థులకి ఎవరికైతే మొబైల్స్ లేవో వాళ్ళకి దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ లేదంటే టీశాట్ కనెక్షన్ ఆల్రెడీ DPO ద్వారా మేము ఇచ్చాం. టీశాట్ కనెక్షన్ ఇప్పించడం కానీ తద్వారా 5-10 మంది ఎవరు దూరంగా కూర్చోబెట్టి వాళ్ళకి కూడా వాళ్ళ షెడ్యూల్ ప్రకారం పాఠాలు నేర్చుకోవడానికి అవకాశం కల్పించడానికి ఇది ఒక్క విద్యాశాఖ తరఫున ఈ ఒక్క ప్రోగ్రాం చేయలేరు కాబట్టి వాళ్ళతో లోకల్గా గ్రామ పంచాయతీ సెక్రటరీలు, VROలు కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని మహబూబ్ నగర్ జిల్లాలో మిగతా జిల్లాలన్నిటికన్నా ప్రథమంగా నిలపాలి. ఎక్కువ మంది విద్యార్థులకి మనం ఫెసిలిటీస్ కలిగించడానికి అందరు అధికారులు సహకరించాలి. లేదా స్కూల్ నుండి HMs కానీ వాళ్ళందరూ మీ సిబ్బందితో ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి ప్రోగ్రామ్ చేస్తున్నారా లేదా అన్నది ఒక క్రాస్ చెకింగ్ లాగా కూడా మనకు ఉంటుంది. దీనికి సంబంధించి ఈ 4 స్పెషల్ ఆఫీసర్స్, ఈ 5 కూడా మొత్తం మండలాన్ని 5 భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది DO గా చెప్తారు. ప్రధానంగా సార్ ఇప్పుడు మనము ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది సెప్టెంబర్ 1 నుంచి నిన్నటి నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఇది 2 ఛానల్స్ ద్వారా టీశాట్ ఛానల్, టీశాట్ విద్య 2 ఉన్నాయి. టీశాట్ నిపుణ విద్య, టీశాట్ విద్యలో స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన లెసన్స్ వస్తున్నాయి. అదేవిధంగా దూరదర్శన్ యాదగిరి ఈ 2 ఛానల్స్ ద్వారా మార్నింగ్ 10 నుంచి 10:30 to 1 దూరదర్శన్ లో, 10 to 11, మళ్ళీ 12 to 1, 2 to 5 ఇట్లా స్లాట్స్ లాగా టీశాట్ ఛానల్లో హై స్కూల్ స్టూడెంట్స్ కి లెసన్స్ వస్తున్నాయి. సో ప్రధానంగా మన జిల్లాలో 3rd to 10th క్లాస్ విద్యార్థుల స్టేటస్ చూసుకుంటే మన జిల్లాలో
61,327 మంది విద్యార్థులు जिला कलेक्टर एस वेंकटराव ने महकमा ज़राअत के ओहदेदारों, होलसेल और डीलर्स के हमरा यूरिया की सप्लाई से मुताल्लिक जायजा इजलास मुनक्किद किया। इस मौके पर जिला कलेक्टर एस वेंकटराव ने कहा कि इस बार बेहतरीन बारिश के बाद धान की फसल में माजी के मुकाबले में इजाफा हुआ है और साथ ही साथ यूरिया का इस्तेमाल भी बढ़ गया है, इसीलिए जिले का कोई भी किसान यूरिया के लिए परेशान ना हो। महकमा ज़राअत को इसका ध्यान रखते हुए मंसूबाबंद तौर पर काम करें। और मजीद जिला कलेक्टर ने कहा कि हुकूमत की मुकर्ररा कीमत से इजाफा करते हुए फरोख्त करने वालों के खिलाफ सख्त कार्रवाई करने की हिदायत दी। రెగ్యులేటరీ క్రాప్ మేనేజ్మెంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్లతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో 3-4 నెలలు ఒక యజ్ఞంలాగా చేసి రైతులకు మేలు ఈ రకంగా అయితే జరుగుతుందని క్రాప్ డైవర్సిఫికేషన్ చేశాం. వల్ల కొంత యూరియా సరఫరా మనకి రావాల్సిన దానికన్నా టిపికల్ మెథడ్స్ తీసుకొని దాన్ని మేము అక్కడ ఉన్న ఆ మండలాల్లో ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం మేము అలాట్మెంట్ చేస్తుంటే మినిమం ఆర్డర్ తెప్పిస్తారు గవర్నమెంట్ నుండి. वरंगल को एक मिसाली सियाहती मुकाम बनाने का मंसूबा बनाया जा रहा है। इन ख्यालात का इजहार रियासती वजीर डॉक्टर वी श्रीनिवास गौड़ ने किया। वजीर मौसूफ ने पीवी नरसिम्हा राव की 7 साला बरसी के मौके पर उनकी तस्वीर पर फूल माला चढ़ाकर खिराज पेश किया और इस मौके पर वजीर मौसूफ ने अपनी मुखातिबत में कहा कि पीवी के मौजे को मुल्क के लिए एक मिसाली तौर पर बनाने का वजीर आला केसीआर का मकसद है। उन्होंने कहा कि वजीर आला केसीआर की हिदायत पर मुख्तलिफ महकूमा जाती ओहदेदारों की हमरा पीवी नरसिम्हा राव की इमारत का मुआयना किया और इस मौके पर रियासती ओहदेदारों और जिला कलेक्टर की हमरा सियाहती मुकाम के लिए ज़रूरी इक़दामात पर तबादला ख्याल किया। इस मौके पर पीवी नरसिम्हा के अफराद ख़ानदान श्रीमती वानी देवी, पीवी प्रभाकर राव, वासुदेव राव, ACP रविंदर और दीगर मौजूद थे। జన్మస్థలం అనేది రౌండ్ రావాలి. జన్మస్థలం వంకర అని అట్లా స్వస్థలం స్వస్థలము జన్మస్థలం దీనిలో మనం శిల్పరంగం నుంచి ఎవరొచ్చు అయితే దాని డిజైన్ మనం శిల్పరంగం నుంచి చెప్పాం. పలిగిపోతే పోతే దానితో తప్పకుండా మంచి డిజైన్, మంచి ఆకృతి. ఆర్చ్ అంటే మామూలుగా చూసిన ఆర్చ్లాగా ఉండడానికి ఆర్చ్ కాడ కూడా నిలబడి ఫోటో తీసేట్టున్నాను. మంచి థీమ్ ఉండాలి. जिला मेदक गजवेल के मुकाम पर मौजूद हरिता होटल का रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ ने अचानक दौरा करते हुए मुआयना किया। इस मौके पर रियासती वजीर ने कोरोना वबा के पेश नज़र होटल में किस तरह के एहतियाती इक़दामात का ज़ाती तौर पर मतबख और दीगर मुकामात का जायज़ा लिया और इस मौके पर वजीर मौसूफ ने हिफ़्ज़ाने सेहत के इक़दामात पर अमल दरामद करने पर होटल अमले को मुबारकबाद पेश की। इस मौके पर सेक्रेटरी श्रीनिवास राजू, सियाहती MD मनोहर और दीगर मौजूद थे। తాళి వాడవాలి సార్. ఇప్పుడు అందరికంటే ఇస్తున్నాం. ఫ్రైడ్ రైస్, జీరో రైస్, బాటమ్ డిస్పోజల్ ఓకే. వీటిలో లోపల వస్తారు ఏమైందంటే లాక్డౌన్ ఉంది, అయింది, అంతా కరెంట్ ఉంది కదా, జనరల్గా లోపలికి వస్తారు చూసి
रैतू मार्केट शॉप कॉम्प्लेक्स टेंडर में घोटाला वाक़ हुआ, जिसकी वजह से मुस्तफीद अफराद ने हुकाम पर बरहमी का इजहार किया। रैतू बाजार से ताल्लुक रखने वाले 48 दुकानों में से 47 दुकानों पर महकमा मार्केटिंग के ओहदेदारों ने टेंडर कराने का ऐलान किया। इस खुसूस में 785 मुस्तहिकीन से दरख्वास्त मौसूल हुए, जिनमें 745 अफराद ने डीडी अदा करते हुए नीलामी में हिस्सा लिया। ताहम वहां उलझन पैदा हो गई, क्योंकि हुकाम ने मुस्तफीद अफराद को क़वायद और ज़वाबित के बारे में कुछ नहीं बताया, जिसकी वजह से मुतासिरीन ने हुकाम की इस कार्रवाई के खिलाफ सड़क पर एहतजाजी धरना दिया। ఏ విధంగా మీరైతే పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చిండ్రో जिला नागर कर्नूल के मंडल कोल्हापुर के मुख्तलिफ तांडों में महकमा एक्साइज टास्क फोर्स के ओहदेदारों ने छापा मारा। इस मौके पर महकमा एक्साइज फोर्स के ओहदेदारों ने 10 लीटर जड़ी बूटी शराब और 500 लीटर गुड़ की शराब को ढूंढ निकाला और इस जिम्मन में दोनों के खिलाफ मुकदमा दर्ज कर लिया। नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब्बा खैर, अल्लाह हाफिज़। दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ, बेल आइकॉन दबाना ना भूलें, ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़।